తాజా అంశం చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రోడ్డు ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? ఫిలిం సంస్థ అధినేత ఆర్బీ చౌదరి కొద్దిసేపటి క్రితం ఉదయపూర్ లో జరిగినటువంటి కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లుగా వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలను నిర్మించి సూపర్ గుడ్ ఫిలిం సంస్థను ఒక ఉన్నత స్థాయికి చేసినటువంటి ఆయన నిన్న ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మాత్రం ఉదయపూర్ వెళ్లేటువంటి క్రమంలో అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. నిన్న తమిళనాడు అంతా విజయ్ గెలిచినటువంటి సంబరాల్లో ఉన్నటువంటి ఆయన ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో మరణించారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. అటు కోలీవుడ్ తో పాటు తమిళ పరిశ్రమతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి ఆయన మరణాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ, మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఆ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆర్బీ చౌదరి ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారులు, 4 కుమారులు, 2 కుమారులు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి జీవాను హీరోగా నిలబెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తన నిర్మాణ సంస్థను కూడా అదే స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆర్బీ చౌదరి ఇలా రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం అనేది అటు కుటుంబ సభ్యుల్లోనూ చిత్ర పరిశ్రమ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. రాజస్థాన్కి చెందినటువంటి ఆర్బీ చౌదరి మొదట స్టీల్ మరియు జ్యువెలరీ వ్యాపారంలో ఉండేవాడు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అనంతరం 1989లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇప్పటికీ అవి ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. సూర్యవంశం కావచ్చు, సుస్వాగతం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తున్నా, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను నిర్మించినటువంటి అగ్ర నిర్మాత రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది అటు ఆయన కుటుంబ సభ్యుల్లోనూ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నిలిపింది. అయితే రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు చెన్నైకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే సతీష్. ధన్యవాదాలు సతీష్.